హలో చెప్పురా. ఇక్కడే ఐస్ క్రీమ్ పార్లర్లో ఉండే. హ్యావ్ ఎవర్ వస్తున్నావా? ఎవర్రా ఫోన్ చేసింది? రాధాకృష్ణ. వస్తుందంట. ఎందుకురా వాడితో సోది? లేదురా, చాలా మంచోడురా. రాని చూద్దాం. హాయ్ హాయ్ రా. ఎరా డ్యూటీ ఎటు? ఐ థింక్ అశ్వరపేట. ఎరా మరి నీది? ఈరోజు ఆఫీస్లో ఫుల్ వర్క్ రా. శివా నిన్నేరా. నీదేటేశారు? దంపేటేశారా. ఓకేరా, పని ఉంది నాకు. ఈరోజు సెలవు తీసుకుంటా. సార్కి సెలవు తీసుకున్నాను చెప్పండి. ఓకే బాయ్. ఎక్కడికి వెళ్తుందంటరా? వాడిని ఎవడో హెల్ప్ అడిగిందంట, వీడి సెలవు పెట్టిపోతాడు. వాడు సమాధి పోనీ. వాడి పని వాడు చేసుకుంటూ మన పని మనం చేసుకుందామా? అమ్మా చిన్నమ్మాయి చిన్నమ్మాయి అమ్మా చిన్నమ్మాయి. అమ్మా లేగు అమ్మా, చిన్నమ్మ చూడు, లేగు అమ్మా, లేగు అమ్మా, లే. అయ్యో పాపం, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఆపు బాబు, ఆటో ఆపు. పాపా పాపా పాపా. సార్ కేసు వచ్చింది సార్. ఏమైందయ్యా? యాక్సిడెంట్ అయింది సార్. బాగా బ్లడ్ పోయిందయ్యా. బ్లడ్ ఎక్కించి ఏర్పాటు చేద్దాం. ఓకే. ఏ దెబ్బలు తగిలి రాయ్యా. దీనమ్మ జీవితం, వర్క్ ఏంటి, టెన్షన్స్ ఏంటి. హలో చెప్పు. ఎక్కడున్నావు బావా? ఒక పాపకి యాక్సిడెంట్ అయిందిరా, త్వరగా బ్లడ్ కావాలి ప్లీజ్ రా. అరే నువ్వు ఆగరు ఒకసారి, నాకు అర్థం కాదు. ఊరికి వానికి బ్లడ్ కావాలి, వీనికి బ్లడ్ కావాలి. నీ ఖాళీగా ఉంటూ నువ్వు చేసుకోరా పోయి. ప్రతిసారి నాకు ఫోన్ చేసి నాకు సంగతి చేయడానికి నేను ఖాళీగా లేను, అర్థమైందా? నేను చాలా టెన్షన్లో ఉన్నాను, వేరే ఎవరికైనా కాల్ చేయి. బాయ్. హలో హలో చెప్పరా. ఎక్కడున్నావురా? ఆఫీస్లో. అరే ఒక పాపకి అర్జెంట్గా బ్లడ్ కావాలరా. నీది అదే గ్రూప్ కదా, ఇస్తావా? ఎందుకురా వద్దా కదా సమాజ సేవ అంటావు?
అరే నేను చెప్పే నీకేం పనే లేదా? నువ్వు ఇబ్బంది పడేది కాక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. నీకు డబ్బు వేస్ట్, టైం వేస్ట్, ఇలాంటివన్నీ ఇంకోసారి కాల్ చేయకు ప్లీజ్. హలో, ఎక్కడ ఉన్నారా? రికవరీకి చాలా దూరం వచ్చారా? బ్లడ్ కావాలరా అర్జెంటు. నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుందా? నేను ట్రై చేస్తారా? నువ్వు ట్రై చేయి. ఏం చేద్దాం? వాట్సాప్లో అన్ని గ్రూపులకు పెడదాం. ఎవరన్నా ఒకరు స్పందించకపోతారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రండి సార్. కంగారు పడకండి, వస్తున్నారు ప్లేట్ ఇవ్వడానికి. ఏం కాదు. అయ్యా ఆయన సాయిబులాగా ఉన్నాడు అయ్యా. ఆ రక్తం మాకు ఎక్కిద్దే. ఈ రోజుల్లో కులం ఎక్కడదమ్మా? కుల పిచ్చి లేనిది, కుల గజ్జి లేనిది ఏదన్నా ఉందంటే రక్తదానం మాత్రమే. ఆయన దేవుళ్ళలాగా వచ్చి పాపకు బ్లడ్ ఇస్తున్నాడు. ప్రాణాలు పోతాయమ్మా, రా కాపాడుకుందాం. అంకుల్, ఎవడొస్తలేదు, కాల్ చేసి ఇంతసేపు అయ్యే. వాట్సాప్, హలో. హాయ్ హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. ఏం మధు, ఎలా ఉంది జాబ్? ఏముంది రాదా, రోజు వర్క్ టెన్షన్. ప్రతి ఓన్ దగ్గరికి వెళ్ళి వాడిని డబ్బులు అడగా, వీడిని డబ్బులు అడగా, వాళ్ళు రేపిస్తా, ఎల్లుండిస్తా.
ఈ టెన్షన్ అంతా ఎందుకు, జాబ్ మానిపడేద్దామని. నీది ఏమైంది? ఈరోజు కలెక్షన్ మొత్తం వచ్చేసింది, క్లోజింగ్ టైం. శివ నీదేమైందిరా? ఏముందిరా, ఎవడో కట్టట్లా సావట్లేదు, ఈ టెన్షన్లు ఎక్కువైపోయినాయి. ఎరా పాపం ఎవరికో బ్లడ్ కావాలన్నా దొరికిందా? దొరికింది శివ, పొద్దున్న నుంచి కష్టపడితే దొరికింది. చాలా రేర్ గ్రూప్ కదా, కష్టపడాల్సి వచ్చింది. పొద్దున్నుంచి సమస్య అంటున్నావు కదా, ఏమైంది? లేదురా, పాపకి బ్లడ్ దొరక్క చాలా చాలా కష్టపడ్డా. లాస్ట్కి దేవుళ్ళు ఆ వ్యక్తి రావడం వల్ల పాపని బ్రతికించుకోగలిగా. ఇంతకీ ఎవరా పాప? ఏమోరా, ఎవరో శ్రీజ అంట. వాళ్ళు ఐడి కార్డు చూసిన తర్వాత గాయత్రి స్కూల్ అని, వాళ్ళ నాన్న పేరు మణీశ్వరరావు అని ఉంది. ఎరా పాపకి ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పురా, చెప్పు చెప్పు, ఎలా ఉంది పాపకి చెప్పు రా. పాప మా అన్న కూతుర్రా. మన ఫ్రెండ్ పాప. అరే ఇదంతా కదరా, ఆ పాపకి ఎలా ఉంది చెప్పాలి? ఆ పాప అరే నాకు తెలియదురా మన పాపని. చెప్పురా ఎలా ఉంది? పాప బాగానే ఉంది, బాగానే ఉంది. నాకు తెలియదురా, దొరికింది. చూసొద్దాం పదండి. అరే చూసేద్దాం పారా, ప్లీజ్ ప్లీజ్ తోరా. పదరా. భోజనం దుప్పట్లు తీసుకురావడానికి వెళ్ళారయ్యా. చూసారా, ప్రాణం విలువ మీ ఇంటి దాకా చేరితే తెలియలేదు మీకు రక్తదానం ఎంత గొప్పదనేది. ఈ రోజుల్లో కుల గజ్జి లేనిది, మత పిచ్చి లేనిది రక్తదానం మాత్రమే. దాన్ని ఇక నుంచి ఎవరన్నా ఆపదలో ఉంటే మన రక్తదానం చేద్దామని వాగ్దానం చేయండి. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి